మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన గీతా త్రివేణి గారు కర్నూలు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పౌర్ణమి రోజుల్లో చేయవలసిన 5 రకాల జ్ఞానాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మాస్టర్స్, నమస్తే. ఓకే మాస్టర్స్, ఓకే మేడం, కంటిన్యూ చేసేదా? డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మనము ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ తెలుసుకుంటున్నాము. పౌర్ణమి ధ్యానం యొక్క లాభాలేమి, ఆవశ్యకత ఏమి అనేది తెలుసుకుంటున్నాం. ఆ టాపిక్ తో పాటు ఇంకొంచెం చుట్టుపక్కల ఉన్నటువంటి కొంచెం డ్యామేజ్ని తొలగించుకుంటూ సరి అయినది ఏది, సరికానిది ఏది అన్ని తెలుసుకుంటూ మనము మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మెయిన్ టాపిక్ చాలా చిన్నది, ఒక 2 minutes లో చెప్పచ్చు. కానీ అంతకు ముందు మనమందరం ఏం చేస్తున్నాం అంటే చుట్టుపక్కల డ్యామేజ్ లోనే ఉండిపోతున్నాం. ఎంత సాధన చేసినా మనకి ఎదుగుదల కనిపించనుంది. మరి కింద పడిపోతున్నాం, దుఃఖంలో పడిపోతున్నాం, మరి పూర్వపు స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మరి ఎక్కడెక్కడ ఏ డ్యామేజెస్ జరుగుతున్నాయని తొలగించుకుందాం ఫస్ట్. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. అంతేకాకుండా నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులైన చిత్రోత్తమ శివప్రసాద్ గారికి, నా ధ్యాన జ్ఞాన ప్రచారానికి సహాయ సహకారాలు అందిస్తున్న నా పతిదేవుని నమస్కరించుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. మంచి టాపిక్. ఓకే, ఇప్పటి వరకు మనము పూజలకు ధ్యానానికి తేడా ఏమని తెలుసుకున్నాము. అన్నిటికన్నా అంటే మానవుని పరిణామ క్రమంలో అన్ని రైటే, ఏది రాంగ్ కాదు. ఇంతకుముందు పూజలు చేసినది రైటే, ఇప్పుడు ధ్యానం అని విన్నాం, ధ్యానం చేయాల్సింది రైటే. మరి ధ్యానం చేస్తూ పూజలు చేయాలన్నా అంటే సమయాన్ని ఎక్కడ వృధా చేసుకుంటారో చూసుకోండి. ఇప్పుడు మీరు కాలేజ్ వెళ్ళిపోతారు, మరి నేను స్కూల్కి కూడా పోవాలనా, కిండర్ గార్డెన్ కూడా పోవాలని అని అనుకుంటే ఎంత మూర్ఖత్వం ఉంటుందో అంతే మూర్ఖత్వం ఉంటుంది. నిన్న మనసా వాచా కర్మన నువ్వు ఎప్పుడైతే ధ్యానం అనే పదం నీ చెవులో వినపడిందో నువ్వు దానికి అర్హుడివి, నువ్వు ప్రమోట్ అయినావు. మరి ఇక్కడనే ఉండిపోవద్దు. శాకాంబరి అని ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఏ గుళ్ళో చూసినా శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరు జనాలందరు పిచ్చి పిచ్చిగా కూరగాయలన్నీ తీసుకుపోయి వాటిని కుచ్చి మాలలుగా వేసి అంత భ్రష్టు పడుతున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు. చక్కగా ఎంత మంచి మంచి సాంప్రదాయాలన్నిటిని, పద్ధతులన్నిటిని పాడు చేసేది ఎవరు అంటే మనమే. ఆ కూరగాయలు ఏమైనా బీద వాళ్ళకి కొంచెం దానం చేయండి, ఒక ప్యాక్ చేసుకుని ఒక హాఫ్ కేజీ ఒక 2-3 కూరగాయలే. ఆ అమ్మవారు అక్కడుంది, బీదవాడి కడుపులో ఉంది. అన్ని తీసుకుపోయి మాలలు కుచ్చి, ఎప్పుడైతే ఒక టమోటాలో ఇలా కుచ్చుతారు, మరి అవి తీసుకొని మనకి ఎవరైతే వచ్చారో భక్తులకు ఇస్తారు. ఎప్పుడైతే పండు లోపల తడి మ్యాంగో, ఎనీ ఫ్రూట్, ఎనీ వెజిటబుల్ కట్ చేయనంత వరకే అందులో ఏ ఫంగస్ దూరదు, బ్యాక్టీరియా దూరదు. ఎప్పుడైతే మనం ఒక్క చిన్న చీల ములికి కూర్చుకొని అయిపోయింది, అవే తీసుకొని మరి ఇంటికి వెళ్ళి మనం భోజనం చేస్తున్నాం. చక్కగా కూరగాయలు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని అయిపోయింది. ఒక రోజంతా అమ్మవారు మెడలో ఉండిపోయినాయి. మరి అనుకుంటాము, మేము గుడికి పోయినాం, ఇంత పూజ చేసినాం, ఇన్ని దాన ధర్మాలు చేసినాము, ఎందుకు ఇట్లయింది, మాకు ఎందుకు అన్హెల్తీ అయింది. అన్హెల్తీ ఫుడ్ తిని అమ్మవారినో పూజారులనో మన తోటి వాళ్ళనో నిందిస్తే ఏం లాభం. అవి తీసుకుపోయి మన తోటి ఉన్నటువంటి ఎక్కడైతే బెగ్గర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. మరి ఎంటువంటి మూర్ఖత్వమో అజ్ఞానమో మనలో ఎప్పుడు తొలగుతుందో తెలియదు. గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు ఇలా జరిగేటివి ఉత్సవాలు శాకాంబరివి. ఫ్యాషన్, ఎవ్రీథింగ్ ఫ్యాషన్. దయచేసి కాస్త ఆపండి. ఓకే, ఇప్పుడు గోరెంటాకు ఎక్కడ చూసినా గోరెంటాకు చెట్లు తెంపి నూరి పెట్టొద్దు అనడం లేదు, సాంప్రదాయం ఉంది. ఇప్పుడు సమ్మర్ నుంచి మనం ఎక్కడికి వచ్చేస్తున్నాము, వర్షాలు పడ్డాము అంటే ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. బయటనేమో మెల్లిమెల్లిగా చల్లగాలులు, చలి, వర్షాలు మొదలవుతాయి. లోపల విపరీతమైన బాడీ టెంపరేచర్ ఉంటుంది. ఆ గోరెంటాకు పెట్టేది మనలో ఉండే హీట్ ని బయటకు తీసుకురావడం కోసము. అన్ని సైంటిఫిక్ నాలెడ్జ్ తోనే పెద్దవాళ్ళు, ఋషులు, మునులు, యోగులు మన ముందుకు తెచ్చారు. మనం దాన్ని ఒక పేరెంటం లాగా చేసి చాలా గ్రూప్స్ లో చూస్తున్నాను.
కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఊక మూర్ఖత్వంగా అజ్ఞానంతో పోతున్నామేమో అని అనిపిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఒక మనిషికి అంత కావాలా, అందరు కలిసి అలట అంత మోపు కావాలా, ఎన్నెన్ని చెట్లను పాడు చేస్తామో. మరి అవసరం అంటారా ఇవన్నీ? మరి అందుకని పత్రిజీ సారు కొంచెం ఆలోచించండి, ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి అని ఆ మహానుభావుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఇంకా మనము పూజల గురించి ధ్యానం గురించి కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు మనం ధ్యానం గురించే మాట్లాడదాం. మరి ధ్యానంలో ఏ ధ్యానం కరెక్ట్? ఇప్పుడు ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. ఎక్కడ చూసినా పరిగెడుతున్నారు జనాలు. ఈ ధ్యానం గొప్పది, ఆ ధ్యానం గొప్పది, ఈ ధ్యానం గొప్పది. ఎన్ని ధ్యానాలు ఉన్నాయంటే మన పత్రి సార్ వాళ్ళ డాటర్ చిన్న కుమార్తె సార్ బాడీ వెకేట్ చేసేసారు అనుకోండి. అప్పటికి మేడం ఈ కన్ఫ్యూజన్స్ అన్ని తీర్చడానికి చక్కగా కడతాల్లో ఒక మంచిగా అనౌన్స్మెంట్ చేసింది. 5 రకాల ధ్యానాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇన్ని రకాల ధ్యానాలు వద్దన్నారు, మీరేమో 5 రకాల ధ్యానాలు చెప్తున్నారు అంటే ఏవైతే మన గురువు మన చేత చేపించాడో అవే అమ్మాయి చెప్పింది. ఓకేనా? చూడండి, పిరమిడ్ ధ్యానం 5లో ఏమింది? మొట్టమొదటి ధ్యానం పిరమిడ్ ధ్యానం. పిరమిడ్ కన్స్ట్రక్షన్ విశ్వశక్తిని గ్రాప్ చేసే క్యాపబిలిటీ అధికంగా ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ ఆ విధంగా చేసింటారు. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మన చిన్నతనంలో భూతద్దం పెట్టుకొని చూసేవాళ్ళం. అంటే సన్ యొక్క రేసెస్ తొందరగా గ్రాప్ చేస్తుంది. ఆ మిర్రర్ కు ఉన్నటువంటి ఎక్స్ట్రా ఏమంటారు ఫెసిలిటీ, అటువంటి 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 స్థితిగా తొందరగా గ్రాప్ చేసే, అధికంగా గ్రాప్ చేసే క్యాపబిలిటీ ఉన్నటువంటిగా మిర్రర్ ఉంటుంది. పక్కన ఒక పేపర్ పెడతాం, మిర్రర్ కింద ఒక పేపర్ పెడతాం. తొందరగా ఏది మంట వచ్చేసేస్తుంది, కాలిపోతుంది ఆ పేపర్. భూదత్తము ఆ సూర్యకిరణాలు అధికంగా రేస్ తీసుకొని కింద పేపర్ కి ప్రొడ్యూస్ చేస్తుంది, రేస్ ను వదులుతుంది. అందుకని పేపర్ తొందరగా కాలిపోతుంది. అలానే ఆ భూతద్దానికి ఎలా శక్తి ఉందో, సూర్యకిరణాలను అధికంగా గ్రాప్ చేసే శక్తి ఎలా ఉందో, పిరమిడ్ కూడా ఆ కన్స్ట్రక్షన్ లో తయారు చేస్తారు. 51, 52 కోణం అని ఒక కోణం ఉంటుంది. ఆ కోణంలో తయారు చేయడం వల్ల విశ్వంలో ఉండేటువంటి శక్తిని పిరమిడ్ తొందరగా గ్రాప్ చేస్తుంది. అందుకని పిరమిడ్ ధ్యానం సార్ పత్రిజీ సార్ పిరమిడ్లు పెట్టడానికి ఏమంటే నువ్వు తొందరగా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతావు, అనారోగ్యాలు ఉంటే తొందరగా క్యూర్ చేసుకోగలుగుతావు. అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టి చూపించారు, బ్లేడ్లు పెట్టి చూపించారు. వాటికి బయట పెట్టిన దానికి ఇక్కడ పిరమిడ్ లో పెట్టిన దానికి గల తేడా ఏమని తెలుసుకున్నావు. తొందరగా మాంసపిండం మంత్రపిండం చేసుకోగలుగుతావు. ఆ పిరమిడ్ లో కూర్చొని చదివితే తొందరగా నీకు బుర్రకెక్కుతుంది. ఇంట్లో కూడా పిల్లలకి ఒక పిరమిడ్ పెట్టండి, వాళ్ళు చదువుకున్నంతసేపు చక్కగా కూర్చొని చదవండి నాన్న అని చెప్పండి. ఆ ఎనర్జీతో తొందరగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ మోర్ అవుతుంది, అధికంగా శ్రద్ధ పెట్టగలుగుతాము. ఇవన్నీ పిరమిడ్ మెడిటేషన్. కాబట్టి ఫస్ట్ వన్ మెడిటేషన్ ఏమో పిరమిడ్ మెడిటేషన్, అండర్స్టాండ్. సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్ మెడిటేషన్. ఒక్కరికి మించి ఎంతమంది కలిసి చేసినా అది గ్రూప్ మెడిటేషన్ అవుతుంది. గ్రూప్ మెడిటేషన్ అంటే ఫర్ సపోజ్ మన పత్రిజీ సార్ కడతాల్లో చేపిస్తారు. ఒక్కసారిగా వేల మంది లక్షల మంది కూడా కూర్చొని చేస్తాం. లేదా ఎక్కడైనా మన మాస్టర్స్ అందరూ క్లాస్ ఏర్పాటు చేస్తారు, 50 నుంచి 100 మంది ఉంటారు. ఎస్, గ్రూప్ మెడిటేషన్. మనం ఇంట్లో 2-3 కలిసి స్నేహితులు అపార్ట్మెంట్ లోనే ఎక్కడైనా కూర్చొని చేస్తారు 10 మంది. ఎస్, అది కూడా గ్రూప్ మెడిటేషనే. ఇంట్లో భార్య భర్తలు కలిసి కూర్చొని మెడిటేషన్ చేస్తారు, అది కూడా గ్రూప్ మెడిటేషన్. సింగిల్ గా చేస్తే మెడిటేషన్ ఒకరికి మించి అధికంగా 10 మంది అవ్వచ్చు, 1,00,000 మంది అవ్వచ్చు, కోట్ల మంది అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, 5 మంది అవ్వచ్చు. అది ఒక్కరికి మించి చేసేది గ్రూప్ మెడిటేషన్. గ్రూప్ మెడిటేషన్ వల్ల లాభం ఏమి? పిరమిడ్ మెడిటేషన్ వల్ల లాభాలు చెప్పాను, మీరు వినలేదనుకోండి ఇంకొకసారి వెనక్కి వెళ్ళి వినండి. ఇవి తెలియకపోతే మనం పప్పులో కాలేస్తూనే ఉంటాం, మన జన్మలు వృధా చేస్తూనే ఉంటాం. ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకుందాం. ఊరికి ఎందుకు టైం వేస్ట్, జర్నీ పోవడం రావడం, మనకి పునరపి జననం పునరపి మననం అవసరం లేదు, అవునా? మరి ఎప్పుడైతే గ్రూప్ మెడిటేషన్ చేస్తే ఏం లాభం జరుగుతుంది? ఎప్పుడైతే గ్రూప్ మెడిటేషన్ చేస్తామో చూడండి, పత్రిజీ సార్ అనేవారు, ఎవరికైతే బాధలు బాగా ఉన్నాయో, కష్టాలు అధికంగా ఉన్నాయో, అనారోగ్యం ఉందో వాళ్ళు అదృష్టవంతులు అనేవారు. అర్థమయ్యేదే కాదు నాకైతే. బాధలున్న వాళ్ళు అదృష్టవంతులేంది స్వామి నువ్వు ఇలా చెప్తావు అని గురువుగారు వంక నేను ఆశ్చర్యంగా చూస్తుండేవాడిని. అంత లోపల సార్ చెప్పేటప్పుడు మనకి తొందర కదా, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇంకా చాలా లో స్టేజ్ నుంచి వచ్చాము. కాబట్టి అంత లోపల గురువు చెప్పేవారు, అన్ని విధాల ఉన్నవాడికి చక్కగా సిరి సంపదలు, బిడ్డలు, వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళ పెళ్లిళ్ళని మంచిగా బ్యూటిఫుల్ గా ఉంది, వాళ్ళు కూర్చొని ధ్యానం చేయంటే చేస్తారా? నథింగ్.
ఏం అన్ని ఉన్నవాడికి ఎందుకు కూర్చోబుద్దవుతుంది? ఒక్క నిమిషం కూడా కూర్చోలేడు. ఎవరికైతే కష్టాలున్నాయో, బాధలున్నాయో, అనారోగ్యం ఉందో, అవమానాలున్నాయో, జీవితం మొయ్యరాలనంత బరువుగా ఉందో, బాధగా ఉందో, ఎవరితో చెప్పుకోవాలనో కూడా అర్థం కాని దుస్థితిలో ఉన్నాడో, వాడికి ఎవడైనా ధ్యానం గురించి చెప్పి, ఈ ధ్యానం చేస్తే నీ సమస్త కష్టాల నుంచి బయటపడతావు. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అంటే, అవునా రోగం పోతదా? భోగం వస్తదా? నా దరిద్రం అంతా తీరిపోతదా? అని వాడు నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో, ఆలోచన రహిత స్థితిలో చెప్పినట్టుగా పాటిస్తాడు. అయిపోయింది. విశ్వశక్తి కుంభాలు కుంభాలుగా భూమి మీదకి దిగేస్తుంది. ఆ యొక్క వ్యక్తితో ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ లబ్ధి చేకూరుతుంది. చూసారా గ్రూప్ మెడిటేషన్ వల్ల ఎంత లాభమో? ఎవరైతే ఎంత బాధలతో కష్టాలతో ఉంటారో వాళ్ళు తొందరగా విశ్వశక్తిని భూమి మీదకి తీసుకురాగలుగుతారు. ఎట్లా? ఆలోచన రహిత స్థితిలో ఉంటారు. ఎన్ని ఆలోచనలు వచ్చినా కట్ చేస్తారు. ఎందుకంటే మేము వీటి నుంచి బయటపడాలి. బయటపడాలంటే గురువు చెప్పాడు, ధ్యానం చేయాలంటే ఒకటే ఒక పని చేయాలి, ఏం ఆలోచించకుండా కూర్చోవడము. ఆలోచనలు వచ్చినా కట్ చేసి శ్వాసను గమనించవో అన్నాడు. ఆ పనే చేస్తాడు, ఆ పనే చేస్తాడు, ఆ పనే చేస్తాడు. ఎట్టకేలకు ఒకనొక సమయంలో ఆలోచన రహిత స్థితిని తెచ్చుకుంటాడు. చాలాసేపు కూడా కంటిన్యూ జరుగుతుంది. ఆలోచన రహిత స్థితి అంటే ఏమో కాదు, ఆలోచనకు ఆలోచనకు గ్యాప్. ఒకప్పుడు లింక్ ఉంటాయి. ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన లింక్, అసలు ఇంకా కొద్ది కూడా ఇట్లా ఇట్లా కూడా గ్యాప్ ఉండదు. లింక్. ఇప్పుడు ధ్యానం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఆ లింక్ మెల్లిమెల్లిగా గ్యాప్ గ్యాప్ పెరుగుతుంది. అయిపోయింది. ఈ చిన్న గ్యాప్ చాలు, విశ్వశక్తి చక్కగా బ్రహ్మరంధ్రం గుండా లోపలికి వచ్చేస్తుంది. వాని గత జన్మ కర్మలన్నీ బ్లాక్స్ రూపంలో ఈ నాడీ మండలంలో తెచ్చిపెట్టాడు. ఈ శరీర నిర్మాణము 72,000 నాడులు. ఆ నాడుల్లో గత జన్మ కర్మలు బ్లాక్స్ రూపంలో తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే విశ్వశక్తి లోపల ప్రవహించిందో నాడీ మండలం శుద్ధమవుతుంది. అయిపోయింది. ఆ బాధలన్నీ మెల్లిమెల్లిగా తొలగిపోవడం గమనిస్తాడు. అరే ఎంత తిప్పలు పన్నాను, ఎన్ని పూజలు చేశాను, ఎంతమంది గురువుల దగ్గర వెళ్ళినాను, ఎన్ని తాయెత్తులు కట్టించుకున్నాను, ఎంతమంది స్వామీజీలకు వెళ్ళినాను, ఎన్ని శాంతులు చేశాను, ఎన్ని అభిషేకాలు చేపించాను, ఎన్ని హోమాలు చేశాను, ఎన్ని ఆకు పూజలు కట్టించాను, నవగ్రహాల చుట్టూ గిరగిరా తిరిగాను, ప్రదక్షిణలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, కొండలెక్కినాను, ముడుపులు చెల్లించాను, తలనీలాలు ఇచ్చాను, తీరింది ఇప్పుడు ఇట్లా తీరిందిరా బాబు అని వాడికి తల పట్టేస్తుంది అనుమానంతో. అబ్బోయ్ నిజంగా చాలా శక్తి ఉంది ధ్యానంలో. ఆలోచన రహిత స్థితిలో ఉంటే చాలు అంటే అసలైన రహస్యమేమి? విశ్వశక్తి మన లోపల ప్రవహించింది. ఆ విశ్వశక్తి వల్ల ఏమైపోయింది? మన లోపల ఉన్న బ్లాక్స్ తొలగిపోయాయి. అలా గ్రూప్ మెడిటేషన్ లో ఆ కష్టాల్లో నష్టాల్లో బాధలు ఉన్నటోళ్ళు ఎంతో మంది ఉండింటారు. అందరు కలిసి కూర్చొని చేసే లోపల మిగతా వాళ్ళకు కూడా లబ్ధి జరుగుతుంది. అలా ఒక గ్రూప్ ఉంటే ఇంక 3 గ్రూప్స్ లో ఒక గ్రూప్ ఇది. ఇంకొక గ్రూపు బాగా ధ్యానం చేస్తూ సత్యం తెలుసుకొని, సత్యం అంటే ఏమి అని తెలుసుకొని, అంటే శరీరం అశాశ్వతం, ఆత్మే శాశ్వతం, పరమాత్మ మనలోనే ఉన్నాడు, మన లోపలికి మనం ప్రయాణం చెయ్యాలి, మన లోపలికి మనం ఎలా ప్రయాణం చెయ్యాలి అనే డౌట్స్ వస్తాయి. అది కూడా ఈరోజు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన లోపలికి మనమే ప్రయాణం చేయాలి, ఎంతసేపున బయట వ్యవహారాలే చేశాము అనేసి బాగా ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఆ గ్రూప్ లో ఉంటారు. వాళ్ళు కూడా ఇలా కూర్చున్నారో లేదో హాయిగా ఏ ఆలోచన లేకుండా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతారు. అయిపోయింది. అక్కడ కూడా విశ్వశక్తి కుంభాలు కుంభాలుగా భూమి మీదకి దిగేస్తుంది. అప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. కష్టాలు బాధలు ఉన్న వాళ్ళు ఉంటారు ఆ గ్రూప్ లో. బాగా సాధన చేసి పరిపక్వత పొంది ఎంతో సత్యం తెలుసుకొని ఆ సత్యంలోనే జీవిస్తున్న వాళ్ళు ఉంటారు. చక్కగా సాధన చేస్తారు, కూర్చున్నారో లేదో ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ గ్రూప్ ఉంటారు, ఇంకో గ్రూప్ ఉంటారు. నమ్మకం కొద్దిగా, నమ్మకం లేదు కొద్దిగా, అవునా కొద్దిగా, కాదా కొద్దిగా, ఈడకొద్దిసేపు బయటకొద్దిసేపు, ఇలా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మొత్తం ఈ ఇద్దరి వల్ల ఈ మధ్యలో ఉండే గ్రూప్ వాళ్ళకు మంచి లాభం చేకూరుతుంది. వీళ్ళిద్దరికి ఎట్లా చేరిపోయింది. వీళ్ళ నాకు నమ్మకంతో విశ్వాసంతో మా బాధలు కష్టాలు తీరాలంటే ధ్యానమే అక్షరనేమని కూర్చున్నోడు ఆటోమేటిక్గా లబ్ధి పొందుతాడు. సత్యం తెలుసుకున్నవాడు, సత్యారాధనలో ఉన్నవాడు, సత్యాన్ని తన శ్వాసగా అవలంబిస్తున్నవాడు, తన జీవనంలో ప్రతి మాట కావచ్చు, చేతలు కావచ్చు, ఏదైతే విన్నాడో, ఏదైతే చదివినాడో, ఏదైతే గురువుల ద్వారా జ్ఞానాన్ని పొందినాడో అదే
ఎప్పుడు 24/7 ఆచరిస్తున్న వాడు ఆ గ్రూప్ లో ఉంటాడు. వీళ్ళిద్దరికి ఏం ప్రాబ్లం లేదు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళే తటస్థంగా ఉండరు కాబట్టి గ్రూప్ మెడిటేషన్ ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. ఓకే, అర్థమైందా? పత్రిజీ సార్ సామూహిక ధ్యానాలు చేపించాడా చేపించలేదా? పిరమిడ్ ధ్యానం చేపించాడా చేపించలేడా? చలువలు పలువలుగా భూమి మీద పిరమిడ్లు రావాలని కోరాడా లేదా? మరి ఈ 2 ధ్యానాలు మేడం చెప్పిన 5లో 2 పత్రిజీ సార్ చేపించారా లేదా? మిగతా 3 కొద్దాం. ఓకే, ట్రెక్కింగ్. పత్రిజీ సార్ ఒకప్పుడు చాలా సార్ ఇంటర్వ్యూలో చెప్పేవారు, నాకు బాగా శక్తి ఉండేది, ఎనర్జీ ఉండేది, నాకు 40s 50s ఏజ్ లో నేను ట్రెక్కింగ్ కి పిలిచిపోయేవాడిని అని చెప్పారు. ఎందుకు ట్రెక్కింగ్ మెడిటేషన్ మోర్ పవర్ఫుల్? ఎందుకు? చూడండి, గతంలో మునులు, ఋషులు, యోగులు ఎవ్వరు తిరగారని ప్రదేశాల్లో, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాల్లో అక్కడ చక్కగా కూర్చొని సాధన చేసుకునే వాళ్ళు. కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉండాలి, వాళ్ళకి కావాల్సింది కొంచెం దుంపలో, కాయలో, పండ్లో దొరికేటట్లు ఉండేటట్టుగా చూసుకొని, ఎక్కడైనా ఒక గృహలో అంటే వాళ్ళకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మారుమూల ప్రదేశాలకు వెళ్ళి సాధన చేసుకునే వాళ్ళు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి, ఎందుకంటే మానవాళి సంచరించని ప్రదేశాలు అవన్నీ. ఎవరో అడపదడప ఒక రోజులో ఒకరో ఇద్దరో వచ్చిపోతుంటారు, ఏదో కట్టెలకో ఏదానికో. కానీ ఇట్లా మనము బస్ స్టాండ్ లోనో, రాజవిహార్ లోనో, మౌరాయింగ్ లోనో, మా కర్నూలులో కొండారెడ్డి బుర్జో, ఇక్కడ ఇంక 24 అవర్స్ జనాలు ఫుల్ గా ఉంటారనమాట. మరి అలాంటి ప్రదేశాల్లో వచ్చి ధ్యానం చేస్తారా? కొండారెడ్డి బుర్జి బాగుంది లేబా, హైట్ లో ఉంది అని చేస్తారా? చేయరు. ఆ హార్న్ శబ్దానికి ఒక నిమిషం కూడా ఎవరు ధ్యానంలో కూర్చున్నాం. అందుకని ఎక్కడ పోయినారు? నిర్మానుష్యమైన ప్రదేశాల్లో వెళ్ళి సాధన చేసేవాళ్ళు. మరి ట్రెక్కింగ్ ఎక్కడ ఉంటది? ఎప్పుడు కొండలు, గుట్టలు, అడవులు, అక్కడనే కదా ఉండేది. అక్కడ పిలిచిపోయి ఆ మహానుభావుడు ఏం చేస్తాడు? మనందరినీ ధ్యానంలో కూర్చోబెడతాడు. ధ్యానంలో కూర్చోబెట్టేటప్పుడు ఏమవుతుంది? ఒకటి, అక్కడ ఈ గతంలో మునులు, ఋషులు, యోగులు సాధన చేసిన ప్రదేశాలు అయి ఉండడం వల్ల వాళ్ళ ఎనర్జీ తొందరగా మనకు ఆ ఆరా మనలో ఉండే కర్మలను దగ్ధం చేసేయడమే కాకుండా తొందరగా మనలో ఉండేటువంటి అంటే ఆలోచన రహిత స్థితిలోకి తీసుకుపోవడం కావచ్చు, విశ్వశక్తిని మనకు అందించడం కావచ్చు, మన లోపలికి మనం ప్రయాణం చేయడానికి కావచ్చు, సర్వము సహాయపడతాయి ఆ ఎనర్జీస్. వారి యొక్క ఆరా మనల్ని చాలా శక్తివంతులుగా తయారు చేస్తుంది. అంతేకాకుండా అక్కడ ఎంతో పచ్చటి ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. ఎంతో మంది డిసీజెస్ తో, అస్వస్థతతో పోతారు. మన అస్వస్థకు కారణం ఏమో తెలుసా? నేను ఒకసారి, నాకు హ్యాండ్ ఇలా కూడా లేసేది కాదు, ఒకసారి బాగా చేయి పట్టేసింది. నా నా హస్బెండ్ డాక్టర్. సార్ ఏమన్నారు, ఎంఆర్ఐ తీపియాలంటారు. నాకు ప్రతి చిన్నదానికి ఎంఆర్ఐ అంటుంటే భయం వేస్తుంది. అవునా? అసలు ఇలా కూడా కొద్ది కూడా లేపలేకపోతే చాలా పెయిన్ ఉంది. అమ్మ నింది, మా మేనమామలు యోగా మాస్టర్స్. యోగా అంటే గుర్తుపెట్టుకోండి, బాడీకి సంబంధించినది. ధ్యానం అంటే మనసుకు సంబంధించింది. రెండు అవసరమే, బాడీకి కావాలి, మనసు కావాలి. ధ్యానం చెయ్యాలి, 4 కాలాలు పాటు ఈ శరీరం బాగుండాలి అంటే ఇంత వాకింగో, జాగింగో, యోగానో చెయ్యాలి. ఈ శరీరం ఎంత బాగా చూసుకుంటే మన సాధన అంత అద్భుతంగా చేసుకోగలుగుతాము. ఈ శరీరాన్ని ఊరబెట్టి ఊబకాయం చేసి నచ్చింది తిని ఏదో ధ్యానం అంట చేద్దాం అంటే ఉండదు. బాడీ ఎప్పుడైతే వాకింగ్ చేస్తామో, జాగింగ్ చేస్తామో, యోగా చేస్తామో యాక్టివ్ అవుతుంది. అప్పుడు ధ్యానం కూడా బాగా కుదురుతుంది. అందుకని పత్రి చేశారు, అన్ని రైటే అన్నాడు, ఏది రాంగ్ లేదు ఈ సృష్టిలో అన్నాడు. చాలా మంది యోగా అంటే ధ్యానం కాదు, యోగా అంటే ఆసనాలు వేస్తారు, ధ్యానం చాలా గొప్పది అంటారు. కరెక్ట్, ధ్యానం చాలా గొప్పదే. పత్రిజీ సార్ చెప్పాడు, అందరు చెప్పారు. కొద్దిగా నీ జీవితంలో ఒక అరగంట సేపు కాస్త బయటికి వెళ్ళి, చుట్టుపక్కల పార్కులు బోల్డ్ అన్ని ఉన్నాయి, చక్కగా వాటి మధ్యలో ఉండి వాకింగ్ చేసావనుకో, మంచి ఆక్సిజన్ తీసుకుంటావు, మంచి హెల్తీగా అవుతావు. ఎంతసేపున అపార్ట్మెంట్లు ఉన్నాయి మనకి ఇప్పుడు, ఈ 4 గోడల మధ్యనే ఉంటారు. మీకు B12 తక్కువైంది, B12 తక్కువైంది అంటే ఇప్పుడు సూర్యకిరణాలు అసలు మనం చూసిందే లేదు. హాయ్ బాయ్ కూడా లేదు సూర్యుడికి మనము. ఎందుకంటే హాయ్ అని చెప్పము, మనం లేసేది 9కో 7కో 8కో, అంత లోపల ఆయన పాపం వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటుంటాడు. బాయ్ అని చెప్పము, ఎందుకంటే మనం టీవీలలో మునిగిపోయి ఉంటాం. సీరియల్స్ 5 నుంచి 4 నుంచే మొదలైంటాయి. మనం బాయ్ లేదు, హాయ్ లేదు. మనకి ఎక్కడి నుంచి B12 వస్తుంది? మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటాం. అప్పుడు చక్కగా ఆరు బయట అంట్లు తోముకునే వాళ్ళు, బట్టలు ఉతుకునే వాళ్ళు, బట్టలు ఆరేసే వాళ్ళు, ఇప్పుడు అందరూ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంకొక 1000 ఇస్తాం, 500 పాడేస్తాం, 1000 పాడేస్తాం అంటారు. మీరు పాడేస్తుండొచ్చు,
వాళ్ళకి అవసరం నిండొచ్చు, మన ఆరోగ్యాన్ని మనం కూడా పాడేసుకుంటున్నాం. కొన్ని మనం కూడా చేసుకుందాం, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. నేను బట్టలు ఆరేస్తలే అని చెప్పండి, నేను కొంచెం సూర్యకిరణాలు ఉన్నప్పుడే బాల్కనీలకు వెళ్ళి అక్కడనే నిలబడి అక్కడనే ఫోల్డ్ చేసుకోండి క్లోత్స్. అవి చక్కగా సూర్యకిరణాలు మీ మీద పడతాయి. ప్రకృతిని చూడండి ఆ కళ్ళతో. ఎట్లా బాల్కనీలు అందరు అపార్ట్మెంట్లలో ఉంటాయి, మాక్సిమం అందరు లైఫ్ అపార్ట్మెంట్స్ లోనే ఉంటుంది. లైఫ్ స్టైల్ ని కొద్ది కొద్దిగా మార్చుకుందాం. ధ్యానం చేస్తే, జ్ఞానాన్ని పొందితే మనం ఏవి సరి అయినవి ఏవి సరికైన మనంతో మనమే చక్కగా తీసేసుకోవచ్చు, ఏరేస్తాం, మనమే సరైన దోవలో వెళ్ళిపోతాం. ఓకేనా? మరి అటువంటి ట్రెక్కింగ్ లో ఎందుకు పత్రిజీ సార్ ధ్యానం చేపించాడంటే, గతంలో మునులు ఋషులు యోగులు సాధన చేసిన ప్రదేశాలు కాబట్టి అధికంగా అక్కడ శక్తి తరంగాలు ఉంటాయి. ఆరాతో మనమందరము తొందరగా లబ్ధి చేకూరుతుంది, మనం కూడా తొందరగా సాధనలో నిమగ్నం అవుతాము, ఈ మాంసపిండం మంత్రపిండం అయిపోతుంది. అంతేకాకుండా పచ్చటి ప్రకృతి మధ్యలో ధ్యానం చేస్తే ఎవరికైతే అస్వస్థత ఉందో మంచి ఆక్సిజన్ తీసుకోవడం వల్ల తొందరగా బయటపడతాం. ఓకే, అసలైన విషయం చెప్పడం మర్చిపోయా కదా, నా హ్యాండ్ పైకి లేకపోతుంది. మా మామకాడికి వెళ్ళాను, యోగా మాస్టర్ కాబట్టి ఇలా చెప్పాను. ఆయన ఏం చెప్పాడంటే, బాగా ఆక్సిజన్ బ్రీత్ చేసుకొని పైకను, మరి బాగా వదిలి కిందికను, అలా కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పాడు. ఇలా పైకనడము, ఇలా పైకనడము. ఓకే, అలా ఒక 3-4 ఎక్సర్సైజెస్ చెప్పాడు. ఏం చేసినా ఆక్సిజన్ బాగా బ్రీత్ చేయడం వదలడం. అప్పుడు అర్థమైంది. జస్ట్ రోజుకు 2 సార్లు చెప్పాడు. రెండో రోజుకే అంటే మూడోసారి చేస్తున్నప్పటికే నా హ్యాండ్ మూమెంట్ బాగుంది. అంటే అర్థం ఏముంది, మనం శ్వాసను కూడా చక్కగా శ్వాసను పీల్చుకోవడం లేదు. మరి అందుకనే ప్రాణాయామం 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 అంటారు. మరి ఎందుకు చెప్తారు? మన ధ్యానంలో కూడా అదే కదా పని చేసేది. శ్వాసను గమనిస్తూ ఉండడము, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడము, మన ఆయుని పెంచుకోవడము, అది అన్నమాట. ఓకేనా? మరి అందుకని ఆ పచ్చడి ప్రకృతిలో ఉండండి ఉండండి. అస్సలు లేదు మేడం, మాకేం లేదు, 2 గులాబీ మొక్కలు తెచ్చిపెట్టుకోండి. ఎక్కువ ప్రకృతి ఏం అవసరం లేదు. చక్కగా ఒక బుక్ తీసుకొని పోయి ఆ గులాబీ మొక్కల పక్కన కూర్చొని చదవండి. కొద్దిసేపు ఆ చెట్టుని చూడండి, ఆ చిగుర్లను చూడండి, ఇగుర్లను చూడండి, మొగ్గను చూడండి, విచ్చుతూ విచ్చనాడని పువ్వుని చూడండి, విచ్చిన పువ్వుని చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఆ గులాబీ మొక్క. ఏదో ఒక మొక్కను చూడండి, గమనించండి, ఎంత అందంగా ఉంటుందో. చిగుర్లు ఇగుర్లు చూస్తుంటే, మీరు నీళ్లు పోస్తున్నందుకు అవి పెరుగుతుంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. వాటితో స్నేహం చేద్దాం. ఈ బయట మనుషులు, కుళ్ళులు, కుతంత్రాలు, ఈర్ష్యలు, ద్వేషాలు వాళ్ళతో తక్కువ ఉండొద్దు అని చెప్పను. డిటాచ్మెంట్ ఎప్పుడు ఉండకూడదు. అటాచ్మెంట్ లోనే డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ లోనే అటాచ్మెంట్ ఉండాలి. మమేకమై ఉండకూడదు. అలానే విడబడి ఉండరాదు. మధ్య మార్గంగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, రాసుకొని పూసుకొని నాకు వీడంటే నా స్నేహం, నా దోస్త్, నా ప్రాణం అంటాం. వాడు ఎప్పుడో ఒకసారి మనల్ని నెత్తి మీద ఏదో ఒకటి పెట్టేస్తాడు. ఇంకా మనం దేవదాస్ అయ్యేంత పని చేస్తాం. అందుకని ఎవరిని నమ్మొద్దు. ఎవరిని, నీ నీడని కూడా నువ్వు నమ్మొద్దు. నీ కుడికన్ను నీ ఎడమకన్ని నమ్మకూడదు, నీ ఎడమకన్ను కుడికన్నే నమ్మకూడదు. నేనైతే చాలా మంది చెప్తా ఆ విషయం. ఎందుకు నమ్మాలి? ఎవ్రీథింగ్ కాన్షియస్ తో ఉండి వర్క్ చేయండి. చక్కగా ప్రకృతితో ఉండండి. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ వన్ పిరమిడ్ మెడిటేషన్, సెకండ్ వన్ గ్రూప్ మెడిటేషన్, థర్డ్ వన్ ట్రెక్కింగ్ మెడిటేషన్. పవర్స్, ఎనర్జీస్ అర్థమైంది కదా. పత్రిజీ సార్ చేపించారా లేదు? 3 4 దానికి వద్దాం. మ్యూజిక్ మెడిటేషన్, ఇది పెద్ద రాజాంతరం జరుగుతుంది బయట. మ్యూజిక్ పెట్టుకోవాలా వద్దా? ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు? పత్రిజీ సార్ చేపించాడే అని కొంతమంది, చేపియచ్చినా అది పెట్టుకోకూడదు అని కొద్దిమంది. బాగా గుర్తుపెట్టుకోండి, పత్రిజీ సార్ ఫ్లూట్ మ్యూజిక్, సంగీత నాద ధ్యానం, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, లలిత విష్ణు సహస్రనామాలు, ఏడు కొండలవాడ వెంకటరమణ అనే పాటలు లేవు, రామయ్య సీతమ్మ అనే పాటలు లేవు, శివయ్య నువ్వేవయ్యా మా భాగ్యం అనే పాటలు లేవు. ఆయన సంగీత నాద ధ్యానము, ఫ్లూట్, వైలన్, వీణ, మృదంగం, ఇవన్నీ సంగీత నాద ధ్యానం. ఎందుకు? ఎప్పుడైతే పదం మన చెవులో పడిందో మన మనసు పనిచేస్తుంది. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు పెట్టామనుకో, 7 కొండలు కనిపిస్తాయి, దర్శనం కనిపిస్తుంది, లడ్డు ప్రసాదం కనిపిస్తుంది, క్యూ కనిపిస్తుంది, వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు, దర్శనం చేసుకోవాలనిపిస్తుంది, సమస్తము కనిపిస్తాయి. అలా కాకుండా సంగీత నాద ధ్యానంలో నిన్ను నువ్వు మర్చిపోతావు. ప్రశాంతమైన స్థితికి తీసుకువెళ్తుంది. థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతావు, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతావు. మరి పత్రిజీ ఎందుకు పెట్టాడని నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసినది ఏమంటే, 72,000 నాడులు, ఈ నాడులేమి 72,000 నాడులు
ఒకప్పుడు ఏదైనా అనారోగ్యం వస్తే నాడిని పట్టి ఎక్కడ ఏ లోపం ఉందో తెలుసుకొని ఆ రకమైన మందులు ఇచ్చేవారు. పసురు ఆకులు అలములతో చేస్తారు కదా హోమియోపతి, ఆయుర్వేదం. ఆయుర్వేదం వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, నాడిని పట్టుకొని చూసి ఓ కిడ్నీలో ప్రాబ్లం ఉంది, లంగ్స్ లో ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ లో ఏదో బ్లాక్ అయింది, లేకపోతే లోపల లంగ్స్ లో గాలి ఆడకుండా, అన్నిటినీ సమస్తము నాడిని పట్టుకొని. ఇప్పుడు ఎక్స్రేలు, స్కానింగ్లు అయినా కూడా అందులో బయటపడని రోగాలు ఎన్నో. వాళ్ళకి చూడడం రాదో తెలియదు, స్కానింగ్ కూడా తప్పో తెలియదు, మన కర్మో తెలియదు. మొత్తం అంతా అయిపోయినాక అరే 2 నెలల ముందు చూపించాము అప్పుడు ఏం లేదన్నారు, ఇప్పుడు క్యాన్సర్ మొత్తం బాడీ అంతా పాకింది అన్నారంటే 1 నెలలో కూడా జరిగిపోవచ్చు, ఓ 2 రోజుల్లో కూడా జరిగిపోవచ్చు అంటారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, కర్మానుసారం. కర్మానుసారం మన కర్మలు ఎప్పుడు కబలించాలనో అప్పుడు కబలించేస్తాయి. ఆత్మజ్ఞానం అంటే ఓకే బాబా ఎప్పుడైనా పోవాల్సిందే కదా, ఐఎమ్ రెడీ అని అంటామన్నమాట. మరి దీన్ని బట్టి మనకు అర్థమైంది మ్యూజిక్ మెడిటేషన్ అంటే. ఇప్పుడు 72,000 నాడులు మన శరీర నిర్మాణం, 72,000 స్వరాలు, 72,000 నాడులు ఎలానో ఒక్కొక్క నాడికి ఒక్కొక్క స్వరం ఉందంట. మీరు రీసెర్చ్ చేయండి, నేను తెలుసుకున్నాను. 72,000 స్వరాలు ఉన్నాయంట. కాలానుగుణంగా స్వరాలన్నీ కూడా తగ్గిపోయి కొన్ని అయిపోయినాయి. అన్ని స్వరాలు ఉండేటివి అన్ని స్వరాలుగా అయిపోయినాయి, కొన్ని స్వరాలన్నీ. మరి పత్రిజీ సార్ సంగీత నాద ధ్యానం పెట్టడానికి కారణం ఏమంటే, మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనకి ఏ స్వరంతో ఏం హీలింగ్ జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆ సంగీత నాద ధ్యానంలో కూర్చుంటే మనకు హీలింగ్ జరగడం కోసము. ఎంతో మంది కడతాలకి అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అంటారు, మేము 11 days కడతాలు వెళ్ళొచ్చాము, డాక్టర్లు ఇది తగ్గదు అన్నారు, ఎంతమంది డాక్టర్లకైనా చూపించుకోండి అన్నారు. ఎలా తగ్గిపోయింది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటున్నారు. సంగీత నాద ధ్యానం, సామూహిక ధ్యానం, పిరమిడ్ మెడిటేషన్, గురు సాంగత్యంలో ధ్యానం, అవన్నీ అక్కడ జరిగాయి. అర్థమైందా? మ్యూజిక్ మెడిటేషన్ అంటే పాటలతో కూడుకున్న ధ్యానం కాదు. నేను చాలా మందిని చూసాను యూట్యూబ్ లో కూడా. రకరకాల పేర్లు పెట్టేశారు, అమ్మవారి పేరుతో, లేకపోతే నరసింహస్వామి పేరుతో, వెంకటేశ్వర స్వామి పేరుతో, రాఘవేంద్ర స్వామి పేరుతో పెట్టి వాళ్ళ పాటలు పెట్టి ధ్యానంలో కూర్చోబెడతారు. చాలా హాయిగా ఉంటది. ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. అయిపోయింది, మరొక అరగంటకే మరి అన్ని మనము. ఎందుకంటే శరీరం ఒకటే, కళ్ళు తెరుచుకొని ఉంటే శరీరంతో ఉంటాం, కళ్ళు ముక్కు చెవులు అన్ని కంటికి కనిపిస్తుంటాయి. కళ్ళు మూసుకుంటే మనసుతో ఉంటాం, ఆలోచనలు వస్తూ ఉంటాయి. కళ్ళు మూసుకున్నాం. ఎప్పుడైతే శ్వాసతో ఉంటావో ఆత్మతో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో ఉంటావో విశ్వశక్తిని నువ్వు గ్రాప్ చేయగలుగుతావు. నీ ఆత్మతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆత్మ యొక్క గుణాలు నీ గుణాలు అయితే. ఆత్మ యొక్క గుణాలేమి? ఆత్మ అంటే ఎవరు? పరమాత్మ. ఆయన గుణాలేమి? ప్రేమ, దయ, కరుణ, జాలి, సహనం, క్షమ, ఇవన్నీ భగవంతుని గుణాలు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో నీ శత్రువుని కూడా, నేను ఇబ్బంది పెట్టేవాడిని కూడా మన కర్మకాన్ని వదిలేస్తావు. నీ పనేది నువ్వు చేసుకుంటూ పోతావు. వాటిలో మార్పు వస్తుంది. ఇలాంటి వ్యక్తిన నేను బాధ పెడుతున్నా, ఇలాంటి మనిషిని నేను బాధ పెడుతున్నా అని తనలో మార్పు వస్తుంది. ఇది మనకు తెలియదు, మనమేమో గందరగోళ పడిపోతాం. మరి ఇప్పుడు అర్థమైంది కదా, మ్యూజిక్ మెడిటేషన్ అంటే ఒకటి హీలింగ్ కోసము, ఇంకొకటి అంత మందిని కూర్చోపెట్టాలంటే కొంతమంది చీరలు లాగుతుంటారు, కొంతమంది మధ్యన లేసిపోతుంటారు, కొంతమంది ఆవలిస్తుంటారు, కొంతమంది తూగుతుంటారు. అందరినీ పక్కనోళ్ళు నా పక్కన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది మనం మర్చిపోవాలి అంటే ఒక మనకి ఒక జోన్ లోకి తీసుకుపోవాలి మనల్ని. అందుకోసమని సంగీత నాద ధ్యానం. ఇంకొకటి గంటలు గంటలు కూర్చోబెడతాడు. 3 గంటలు మినిమం గురువు గారు కూర్చోబెడతారు మనల్ని. మరి 3 గంటలు అయిందా అనేది కాకుండా చాలా మందిని చూడండి, కర్తల్లో మెడిటేషన్ చేశాక అప్పుడే 3 hours అయిపోయిందా, 10 నిమిషాలు అయినట్లుందే, అరగంట అయినట్టుంది, గంటనే అయినట్టుంది అని అంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా. దానికి కారణం ఏమి? ఆ సంగీత నాద ధ్యానంలో కూర్చుంటే గురువుగారు ఆపినప్పుడు మనకు అర్థమైపోతుంది అయిందా లేదని మనం వాచ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆడ ఆపేసి శంకుని ఊదారో ఓకే మెడిటేషన్ ఈజ్ ఓవర్, అబ్బా ఎంత మంచి కుదిరింది, అసలు నన్ను నేను మర్చిపోయాను అని అంటాము. ఇవి అనమాట మ్యూజిక్ మెడిటేషన్ వల్ల లాభాలేమి. హీలింగ్ జరుగుతుంది, ఎక్కువ సమయం కూర్చోపెట్టొచ్చు, పక్క వారి డిస్టర్బెన్స్ ని కలగకుండా. అవన్నిటి గురువు గారి యొక్క లోతైన ఆలోచనలు మనకి ఏం తెలిసి చావదు.
మనం పాయింట్అవుట్ చేయడంలో మాత్రం రెడీగా ఉంటాం, భుజాన్ని రెడీగా వేసుకొని ఉంటాం, ఆయుధాలను ఒక 2 గన్నులని టక్ 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 అని షూట్ చేద్దాం. ఎప్పుడు చూసినా క్రాస్ క్వశ్చన్స్ చేస్తూ ఒక ఆత్మ జ్ఞానం తెలిసిన వ్యక్తి చెప్తున్నాడు అంటే ఇలా చేతులు కట్టుకొని వినాలి. పత్రిజీ సార్ మనకి ఎన్నోసార్లు నేర్పించాడు. గురువుగారు అలానే వినేవారు. ఎవరైనా చెప్తున్నారంటే చుప్ రహో. ఎవరు? ఆత్మ జ్ఞానం తెలిసిన వాడు. నువ్వు మాట్లాడినా మాట్లాడదు, నీకు ఎంత తెలిసినా మాట్లాడదు, విను. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు తెలిసినది మనం మాట్లాడుతూ ఉండడం వల్ల లాభమేమే? ఎదుటోడు చెప్పినది వింటే నువ్వు లాభపడతావు, నీకు తెలిసినది నువ్వేం మాట్లాడతావు? ఎంతసేపు ఒకరి దగ్గరికి వినడానికి వెళ్ళినప్పుడు నీ చెవులు రెక్కించి విను. ఏమంటారు తెలుసా పత్రి చేశారు, ఏనుగుకు చెవులు ఎట్లుంటాయి అంత పెద్దగా చేసుకొని విను. చెవులు రెండెందుకున్నాయి, నోరు ఒకటి ఎందుకుంది? తక్కువ మాట్లాడు, ఎక్కువగా విను. చూడండి, చెవులు ఎక్కువ, నోరు ఒకటే చోట, ఇంతే. ఇంతే మాట్లాడు, వినడం. చూడు విశ్వం ఎంత తయారు చేసిందో, ఎంత చెప్పగానే చెప్తుందో. అరే అబ్బా, నథింగ్, మాకు ఇవన్నీ సరిపోవు. మాట్లాడుతూనే ఉంటాం గంటలు, ఇంత 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 నేను కూడా, మీరు ఒకరే కాదు. ధ్యానంలోకి వచ్చాక నా కోరిక నేను తక్కువ మాట్లాడాలని కోరుకుంటుంటే, ఇప్పుడు నేను ఇంట్లో కూడా అనవసరంగా అసలు నాకు స్పృహనే ఉండకున్నది, హాయిగా మౌనంలో ఉంటాను. వాళ్ళు ఏదైనా అడిగితే కూడా ఒక పదంలో చెప్పే మాటలే మాట్లాడతా, సెంటెన్స్ కూడా ఉండదు. ఒకప్పుడు ఒక పదంలో మాట్లాడేది ఒక పేరా మాట్లాడుతుంటే, ఎస్ఏ మాట్లాడతారు చూడు, ఎస్ఏ మాట్లాడుతుంటే ఇప్పుడు ఎస్ఏ కూడా కాదు. 1 వర్డ్ ఆన్సర్ అంటే 1 వర్డే చెప్పండి. ఎందుకు 10 మార్క్స్ ఆన్సర్ రాస్తారు, 16 మార్క్స్ ఆన్సర్ రాస్తారు? ఊక మనం పెన్ను వేస్ట్, పేపర్ వేస్ట్. ఎస్ ఆర్ నో. ఎస్ అని చెప్పడానికి 1,00,000 చెప్తాం, నో అనడానికి 1,00,000 చెప్తాం. లేనిపోని గొడవలు, లేనిపోని మనస్పర్ధలు. తల ఊపాల్సిన చూడు తలనే ఊపండి. మా నానమ్మ గారు ఒక మాట చెప్పేది, గుమ్మడికాయ తల ఊపితే ఏం నష్టం లేదంట. వస్తావా అంతే, రావా అంతే. నాలిక తమలపాకంత నాలిక అల్లాడిచ్చావా, సమస్యలన్నీ వచ్చి పడతాయంట. అంత డేంజర్ నాలిక. ఎక్కడ ఏం ఉపయోగించాలో అంత ఉపయోగించాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా మేడం అంటే, ఇప్పుడు నాకు ఉపయోగం, మీకు ఉపయోగం, మాట్లాడొచ్చు. అనవసరమైంది షటప్ యువర్ మౌత్ అని నేను అనుకుంటాను. మీరు అనుకుంటారు అనుకోరో మీ ఇష్టం. నేను ఖచ్చితంగా అనుకుంటాను, డర్టీ ఫెలో షటప్ యువర్ మౌత్. అనవసరం, ఎవరో వచ్చి మన నోరు మోపియకూడదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే, ఇంత ధ్యానం చేసి, ఇన్ని పుస్తకాలు చదివి, ఇంత గురు సాంగత్యం చేసి ఎప్పుడు మనకి ఎదుగుదల? అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం మాస్టర్స్? లాస్ట్ది పున్నమ అమావాస్య ధ్యానము. మరి పత్రి చేశారు, పున్నమ అమావాస్య ధ్యానం ఏమని చెప్పేవారంటే, పున్నమ రోజు కానీ అమావాస్య రోజు కానీ అటు 3 రోజులు, పున్నమ రోజు ఇటు 3 రోజులు విశ్వంలో అధికంగా ఎనర్జీ ఉంటుంది. నిజమేనా? ఎనర్జీ ఉంటుందా? మరి అదొక డౌట్. పుణ్యం అంటే రాత్రి ఒక్కటే చేయాల ధ్యానము? లేదు, 24 అవర్స్లో ఎనర్జీ ఉంటుంది. ఇట్లాంటివి మనకి తెలియవు. పున్నమ అంటే ఓన్లీ చందమామ కనిపిస్తేనే, మేఘాలు అడ్డం వచ్చినాయి, ఇది పున్నం మెడిటేషన్ కాదు. ఇంకా ఏమంటారు అబ్బా, నేరుగా ఆలోచించేటోళ్ళు ఉన్నారు. పున్నమ అంటే 24 అవర్స్, ఇటు 3 రోజులు అటు 3 రోజులు, పున్నమ రోజు టోటల్ కలిపి 7 డేస్. అమావాస్య అటు 3 రోజులు ఇటు 3 రోజులు, ఆ డే మొత్తం కలిపి 7 డేస్, 24 అవర్స్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు వీలైతే అప్పుడు హాయిగా కూర్చోండి. విశ్వంలో అధికంగా శక్తి ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ ఉంది, సూర్యకిరణాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. మేఘాలు అడ్డం వచ్చిన కాంతి ఉంటుందా ఉండదా? అంతే. ఇంకా పున్నమ్మలో కూడా మెడిటేషన్ లో అట్లనే ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మేఘాలు అడ్డం వస్తే మోడం ఉంటుంది, కానీ మనకి చక్కగా వెలుతురు కనిపిస్తుంటుందా లేదా? రోడ్లు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు, జస్ట్ డల్ గా ఉంటుంది క్లైమేట్. ఎందువల్ల? సూర్యకిరణాల వల్ల, సూర్యుడి వల్ల. మరి ఎప్పుడైతే నువ్వు విశ్వంలో పున్నమలో మోర్ ఎనర్జీ, అమావాస్య కానీ పున్నమ కానీ. చాలా మంది సముద్రం వేటకు వెళ్ళేటప్పుడు రేడియోలలో చెప్తారు, అలలు అధికంగా వీచుతూ ఉన్నాయి, ఈ రోజు పలానా రోజు వెళ్ళొద్దండి అని అనేసి. ఉధృతి ఎక్కువగా ఉంటుంది లోపల, ఆ పీడనం వల్ల, అధికంగా ఉండడం వల్ల అలలు విడుచుకు పడుతుంటాయి అనమాట. ఇంకా చాలా మంది పిచ్చి పట్టింటది అంటారు కదా, నేను వింటూ ఉంటాను. ఎంతవరకు నిజమో అనేది ఎవరెంత వాళ్ళు రీసెర్చ్ చేసుకోండి. కొంచెం అప్పుడు ఆ టైంలో, ఆ పున్నమ అమావాస్య రోజు అధికంగా వాళ్ళు కేకలేయడం, అరుపులేయడము అని ఉంటుంది అని చెప్తారు. అంటే ఒక సైన్స్ ఉంది. ఆ సైన్స్ ని మనం మూర్ఖంగా తీసేయకూడదు. గురువు చెప్పాడు, ఏమని చెప్పాడు?
పున్నమ అమావాస్య ధ్యానము చాలా శక్తివంతమైనటివి, చాలా ఎనర్జీని తీసుకుంటారు, బాగా హీలింగ్ అవుతాయి. ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. విన్న వాటిని ఆచరించే శక్తి వస్తుంది. ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. ప్రతి నెల 14 రోజులు అధికంగా శక్తి ఉంటుంది భూమి మీద. మిగతా 14 రోజులు ఉండదా మేడం? ధ్యానం చేయకూడదా? ఆ డౌట్ వస్తుంది. ధ్యానం చెయ్యాలి. ఎప్పుడు 365 రోజులు చేయాలి. నీ చిట్ట చివరి శ్వాస వరకు చేయాలి. కానీ అధికంగా మోర్ 1 గంట ధ్యానం ఇచ్చుకోల్టు 3 గంటలు. వేటి మీద? ఈ 5 మెడిటేషన్ల మీద. పిరమిడ్ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్, ట్రెక్కింగ్ మెడిటేషన్, మ్యూజిక్ మెడిటేషన్, పుణ్య అమావాస్య మెడిటేషన్. వన్స్ అగైన్, పిరమిడ్ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్, ట్రెక్కింగ్ మెడిటేషన్, మ్యూజిక్ మెడిటేషన్, పుణ్య అమావాస్య మెడిటేషన్. ఈ వీటన్నిటి మీద అధికంగా 1 గంట ధ్యానం అంటే 3 అవర్స్ మెడిటేషన్ తో సమానం. మరి తెలివైన వాళ్ళు ఇంట్లో పిరమిడ్ పెట్టుకోవాలనా వద్దా? వీలైన చోట ఎక్కడైనా మన చుట్టుపక్కల సామూహిక ధ్యానాలు జరుగుతుంటే పోవాలనా వద్దా? ట్రెక్కింగ్ మనం పోలేమా? మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ కొండలు గుట్టలు, ఫర్ సపోజ్ ఆదోనిలో రణమండలం కొండ ఉంది. తిరుపతికి పోతే చక్కగా మెట్లు ఎక్కండి. చాత అయిన వాళ్ళు, చాతగాని వాళ్ళు దయచేసి ఎక్కొద్దండి. హార్ట్లు స్టంట్లు ఉన్న వాళ్ళు దయచేసి ఎక్కొద్దండి. గుండె నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కొద్దండి. బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు ఎక్కొద్దండి. భగవంతుడు మెట్లు ఎక్కుతేనే నీకు పుణ్యం ఇస్తానని లేదు, ఆ ప్రకృతితో మమేకం అవుతారని చెప్తున్నాను. ఆ భగవంతుడు నామాన్ని స్మరిస్తూ పైకి వెళ్తాము. మరి నామం వద్దన్నారు కదా అంటారు. మరి కొండెక్కేటప్పుడు నువ్వు అంతే సైలెంట్ గా ఉండగలిగితే అంతకన్నా ఉత్తమమైన పని ఇంకొకటి ఉండదు. అందుకని నామం అని చెప్పాను. అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు ఇక్కడ. ఓకే, మనము ప్లస్ కు బదులు మైనస్ లో ఎక్కువగా ఆలోచిస్తాం. హాయిగా చక్కగా ప్రకృతిని, కొండల్ని, అంటే మంచి చెట్లు ఎక్కువగా చూడండి. అడవుల్లో అన్ని రకాల మొక్కలు ఉంటాయి. అరుణాచలం ఎందుకు, అరుణాచలం చుట్టూ అందరూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అంతా పొల్యూటెడ్ అయిపోయింది. లక్షల మంది వెళ్ళి అక్కడ కూడా పొల్యూషన్ చేసేస్తున్నారు కాదు, చక్కగా రోడ్లు వేసేసేసినారు, ఇటుపక్క అటుపక్క కొట్లు పెట్టేసినారు. ఇష్టం వచ్చినట్లు తిని తాగి వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఇవన్నీ ఎక్కడంటే అక్కడ పాడేస్తున్నారు. కంప్లీట్ పొల్యూటెడ్ అయిపోయింది. ఒకప్పుడు ఆ కొండ అంటే కొన్ని 16 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు చెప్తుంటారు. నేను కూడా వెళ్ళాను, నడిచాను ఒకసారి. అక్కడ అన్ని కిలోమీటర్లలో రకరకాల ఆయుర్వేద మొక్కలు, రకరకాల మొక్కలు. ఎప్పుడైతే వాటిలో నుంచి ఆ శ్వాస బయటికి వస్తుందో, ఆ గాలిని అంతా మనం పీల్చుకోవడం వల్ల మనలో ఉండే అనారోగ్యాలన్నీ పోతున్నాయి. మనం ఏమనుకుంటున్నాము, రణమండలం కొండ తిరిగినందువల్ల ఆ శివయ్య మనలో ఉండేటువంటివి తీసేసినాము అనుకుంటున్నారు. కాదు, అక్కడ ఆ 18 కిలోమీటర్లు ఆ రణమండలం కొండ అంటే ఆ కొండ చుట్టుపక్కలంతా అడవిలో ఉండేటువంటి ఎన్నో వందల వేల లక్షల మొక్కల నుంచి వచ్చే ఆ యొక్క గాలుల వల్ల, ఆ సుగంధాల వల్ల మనలో ఉండేటువంటి, అది ఒక పున్నమకు ఆ ఎనర్జీ కూడా మోర్గా ఉంటుంది కాబట్టి మనకు హీలింగ్ అవుతుంది. ఒక్కసారి వెళ్ళండి. ప్రతి నెల వెళ్తున్నారు, అమావాస్య పుణ్యానికి వెళ్తున్నారు, పోయిన వాళ్ళే పోతున్నారు. అక్కడ వెళ్ళి కొండని గిరగిర తిరిగితే పుణ్యం రాదు. మన పిల్లోని పెళ్లి కాదు, మన పాపకు పిల్లలు పుట్టరు, మన ఇంట్లో బాగా ఏమంటారు వ్యాపారం బాగా జరగడం, అప్పులు తీరిపోవడం, వాటి కోసమే తిరుగుతున్నారు. అక్కడికి వెళ్ళి రమణ మహర్షి అదే కొండల మీద కూర్చొని ఏమి పొందినాడు, భగవాన్ రమణులుగా ఎలా పేరు తెచ్చుకున్నాడు, అసలు ఆయన ఎవరు, ఏమి సాధన చేశాడు, ఎలా సాధన చేశాడు, సాధన చేసి ఏమి పొందాడు, పొందే దాన్ని ఎలా పంచాడు, ఆయన జీవన విధానం ఎందుకు అలా ఉంది, ఎందుకు ఆయన ఒక చిన్న తుండుగుట్ట కట్టుకొని తిరిగినాడు, అంత సాధన చేసి అంత భక్తి పొంది, మరి ఆయన చివరి క్షణాల్లో ఆయన క్యాన్సర్ ఎందుకు వచ్చింది, క్యాన్సర్ వచ్చిన ఆయన స్థితి ఎలా ఉండింది, ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. చాలా మంది అంటారు అంత సాధన చేసినోడికి ఈ అనారోగ్యం ఎందుకు అని అంటారు. ఆయన నా శరీరానికే గాని నాకు కాదు అన్నాడు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? మరి ఆయన పరీక్ష పెడితేనే కదా ఆయన డిస్టింక్షన్ లో పాస్ అయిపోయి మరి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవాలంటే ఆయన పరీక్షలు జరగాలి కదా. మరి జరిగినాయి. వివేకానందుడికి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, రమణ మహర్షికి క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు రమణ మహర్షికి వీపున క్యాన్సర్ తో కూడుకున్న గడ్డ వచ్చింది.
పురుగులు ఇలా పోయేటువంటి ఇలా 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 వెళ్ళిపోయేటువంటి అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేయాలంటే నా శరీరానికి కదా మీరు చికిత్స చేస్తుండేది, చేసుకోండి అని ఇలా గోడకు చేతులు పెట్టి మీరు చేసుకోండి అనేవాడంట. ఒక చిన్న గీటు పడితేనే కింద మీద ఎగిరి దుంకి చేస్తామే, కోసి అందులో ఉన్నటువంటి చీముని రక్తిని పురుగుల్ని అన్ని తీసేస్తుంటే ఇంకా ఆయన ఏ మాత్రం చలనం లేకుండా ఉన్నాడంటే ఏ స్థితిలో ఉన్నాడు? అనస్థీషియా ఇచ్చినా కూడా జరగలేని స్థితి, ధ్యాన స్థితి. ఆ స్థితిలో కోసమే ఆయన పరీక్షలు. నెగ్గాడా లేడా? మరి భగవాన్ రమణ మహర్షి అయ్యాడా లేడా? ఇవి మనం తెలుసుకోము. యక్ష ప్రశ్నలు మనలో ఉంటే పోనీ ఉండాలి. ప్రశ్నలు రావడం చాలా మంచిది నన్ను అడిగితే. ఏ మాత్రం నువ్వు రీసెర్చ్ చేస్తున్నాం, మనము ప్రశ్నిస్తున్నాం, మంచి దారిలో పోకుండా ఆగిపోతున్నాం. శోధించు, శోధించు, సాధించు, నీ జన్మకు సార్థకత ఏర్పరచుకో. అర్థమైంది కదా? మరి ఓకే మాస్టర్స్, మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. గీతా త్రివేణి గారికి, బిందు మేడం గారికి, లలిత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.